ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రంగురంగుల ముగ్గుల పండుగ, పవిత్రమైన గొబ్బెమ్మల పండుగ, రకరకాల పిండి వంటల పరిమళాన్ని పరిచయం చేసే పండుగ, గాలిపటాలు ఎగురుతూ చేసుకునే పండుగ, చెరుకులు తీపిని పంచి చేసే పండుగ, ప్రతి తెలుగుళ్ళు అల్లుళ్ళని ఇంటికి పిలిచే పండుగ, రైతన్య ధాన్యాన్ని ఇంటికి చేర్చే పండుగ, సూర్యుడు మకర రాశి మీద మనసు పడి చేసుకునే పండుగ ఈ మకర సంక్రాంతి, మహా సంక్రాంతి. సో మన తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండుగ అయిన ఈ మహా సంక్రాంతి పండుగని చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మా అమ్మ చేతి వంట కూడా మీ అందరి ముందు సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా సిద్ధమైపోయింది. స్టార్ట్ చేద్దాం. స్వప్నం అంటే కళ. కొంతమంది కళ కంటారు, లేవగానే మర్చిపోతారు. కొంతమంది కళ కంటారు కానీ సగంలోనే మర్చిపోతారు. కొంతమంది కళ కంటారు, గుర్తుపెట్టుకుంటారు, కానీ దాన్ని నెరవేర్చుకోవటం మర్చిపోతారు. కానీ ఆమె మాత్రం కన్న కళని నిజం చేసుకొని అందరికీ అందమైన స్వప్నంగా తన మధురమైన మాటలతో మధుమితగా మనందరి ముందుకి వచ్చేసింది. అలానే ఈ సంక్రాంతి పండగకి తెలుగింటి వాకిళ్ళన్నీ పుట్టింటికిరా చెల్లి అనగానే వినయ విజయాలతో మన అమ్మ చేతి వంటకి వచ్చేసింది. మన సంక్రాంతి పండుగ స్పెషల్ అమ్మ చేతి వంటకి వెల్కమ్ చెప్పేద్దాం. మధుమిత, హలో, వెల్కమ్ వెల్కమ్. ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు నువ్వు అమ్మ చేతి వంటకి రావటం. ఐఎమ్ సో గ్లాడ్ నీ షోకి నేను వచ్చినందుకు. అందరికి సంక్రాంతి చాలా చాలా స్పెషల్. సో నీకు తెలుసు కదా ఇవన్నీ సంక్రాంతి పిండి వంటలు, బూరెలు, అరిసెలు, లడ్డులు. అవి ఫస్ట్ పండక్కి నా దగ్గర మా ఇంటికి వచ్చేసావు కాబట్టి నీకు బూరే. నైస్, యమ్మీ, థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మా అభిరుచి ప్రేక్షకులందరికీ, అమ్మ చేతి వంట అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చాలా హ్యాపీగా ఉంది. వినయ విధయ రామ హిట్తో అసలు ఈ పండుగ చాలా 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 హ్యాపీగా నీతో జరుపుకున్నాను. ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ, యాక్చువల్లీ మేము అందరం సినిమా చేస్తున్నాను, మేమంతా ఒక కుటుంబం కదా, అయిపోతుంది అంటే ఎంత బాధగా అనిపించిందో. నా కెరీర్లోనే ఇది సెకండ్ ఫిల్మ్ అనమాట. అంటే ఒక సినిమాలో వర్క్ చేసేటప్పుడు ఆ యూనిట్ మొత్తం ఒక కుటుంబం లాగా నేను ఫీల్ అయ్యి వీళ్ళందరినీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉంచుకోవాలి అని అనిపించిన సెకండ్ ఫిల్మ్ ఇది. అండ్ వీఆర్ లైక్ అంటే ఈ ఫ్రెండ్షిప్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్, దట్స్ ఫర్ ష్యూర్. ఆఫ్ కోర్స్ మధు, షూర్ గా. ఇన్ ఇయర్స్ నాకు తెలిసినా కూడా ఈ 50 days లో ఈ ఇయర్ స్టార్టింగ్ పెద్ద పండగకి నువ్వు అమ్మ చేతి అంటే గెస్ట్ గా రావటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. యాక్చువల్గా అమ్మ చేతి వంట రెసిపీస్ అన్నీ నాకు చాలా నచ్చుతాయి. మా అమ్మమ్మ వంటలు, అమ్మ వంటలు నాకు చాలా ఇష్టం. అలాంటి వంటలు చాలా చూస్తాను మీ షోలో. సో ఇక్కడికి వచ్చి అందరూ నేర్పిస్తున్న రెసిపీస్ నేర్పిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. బ్యాంకాక్ షెడ్యూల్ లో మేము ఆంటీతో కలిసి చాలా బాగా షూటింగ్ లో కలిసేవాళ్ళు. సో అడిగాను, చెప్తాను. సో బాలాజీ గారు ఎలా ఉన్నారు? గుడ్, హీస్ గుడ్ టు. సో ఆయన అంతా ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ అన్ని లోపలే ఉంచుతారు అనమాట. వాట్ షీ మీన్స్ ఈజ్ కామ్ గా ఉంటారు, పెద్దగా మాట్లాడరు, ఎక్కువ కామ్ గా ఉంటారు. పార్టీ జరుగుతూ అందరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, క్లాస్ కొడతారు, డాన్స్ వేస్తాడు. మీరు నేను ఆల్రెడీ చేస్తున్నానండి, మీకు కనపడట్లేదు. ఎక్కడ చేస్తున్నారు? లోపల లోపల చేస్తున్నారు. సైలెంట్ గా కూర్చొని హీ ఎంజాయ్స్ అందరినీ చూడడం, ఎవరైనా డాన్స్ చేస్తుంటే చూడడం. ఒకళ్ళు సైలెంట్ ఉంటే ఒకళ్ళు మాట్లాడాలిగా, మరి బ్యాలెన్స్ చేయాలి. మధు మాత్రం ఎంత అల్లరి చేస్తుందో పార్టీ అంటే మాత్రం గల అందరూ మాట్లాడే మాట్లాడేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయదు, అమ్మ చేతి వంటలో మా కోసం పండుగ స్పెషల్ గా ఏం చేస్తుంది? ఇవాళ ఈ మధ్య మనం ఎక్కువ హెల్త్ కాన్షియస్ అయిపోయాం, బ్యాక్ టు రూట్స్ వెళ్తున్నాం.
వెళ్తున్నాం, బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ రైస్, కొర్రలు ఇవన్నీ. సో మా అమ్మమ్మ దగ్గర చూసాను నేను కొర్రలతో పొంగల్ చేయడం. సో దాన్ని వాళ్ళు చేద్దాము. హాట్ పొంగలా? హాట్ పొంగల్, స్వీట్ కాదు, హాట్ ఇన్ని స్వీట్లు ఇక్కడ రెడీ హాట్ పొంగల్. అండ్ దానికి ఇంకొంచెం హెల్త్ యాడ్ చేయడానికి దానిలో స్పినాచ్ మిక్స్ చేశాను అనమాట. సో కొర్రలు, పాలకూర పొంగల్ చేయబోతున్నాను. ఎస్ ఆఫ్ కోర్స్ మైలాన్ మా టీచర్ కదా. ఎందుకంటే టీచర్ ఎందుకు అన్నారంటే లొకేషన్ లో మేము ఏ విషయం మాట్లాడినా దాని గురించి ఫ్రంట్ బ్యాక్ తను అన్ని మాట్లాడగలదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది కాదు ఇది కాదు ఇలా. సో నాకు తెలిసిన టాపిక్స్ ఐ ఆబ్వియస్లీ టాపిక్ ఏం చెప్పు ఒకసారి. ఉంటాయి ఏవో కొన్ని, అదేదో చెప్పమా, మేము అదే మాట్లాడతాం ఈసారి. నేను అలా నా సీక్రెట్ బయటికి చెప్పను. నాకు అన్నీ తెలుసు. ఓకే, అన్నీ తెలుసు అని కాదు, ఇట్స్ లైక్ మనం మాట్లాడుకునే టాపిక్స్ లో నాకు నాలెడ్జ్ ఉంటే నేను ప్రతిదీ డీటెయిల్స్ షేర్ చేస్తాను. బుక్స్ చదువుతావా బాగా? బుక్స్ చదువుతాను, న్యూస్ చూస్తాను, కొంచెం అప్డేటెడ్ గా ఉంటాను. సో అదే అందుకని ఏ టాపిక్ అయినా మాట్లాడతాం. కొర్రలు పాలకూర పొంగల్ చేయబోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. కొర్రలు పాలకూర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, ఉడికించిన పెసరపప్పు, కట్ చేసుకున్న పాలకూర, ఉప్పు, నెయ్యి, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, మిరియాలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. వంట ఫస్ట్ ఎవరి దగ్గర నేర్చుకున్నాను? వంట యాక్చువల్గా మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను. అన్నయ్య చేతి వంట చేయాలి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు చాలా చిన్న పిల్లప్పటి నుంచే మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో చిన్నపావని అని ఒక ఊరు అమ్మమ్మ వాళ్ళది. సో సమ్మర్ హాలిడేస్ అంటే హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళిపోయే వాళ్ళం. నా డ్యూటీ ఏంటంటే మజ్జిగని చిలికి వెన్న తీస్తారు కదా, సో అది నాకు చాలా ఫేవరెట్ పని అన్నమాట. మా అమ్మమ్మ కుండ పెట్టి అది కింద కూర్చొని ఇలా ఇలా చేస్తూ ఉండాలి, చిలకడం. సో కవ్వంతో అది నేను చేసేదాన్ని. మేజర్గా అది నాకు ఎందుకు ఫేవరెట్ అంటే ఆ వచ్చిన వెన్న అంతా నేనే తినేసేదాన్ని. సో అలా ఇష్టం. సో అలా అమ్మమ్మ దగ్గర కొంచెం చిన్న చిన్న ఇవి తప్పితే వంట ప్రాపర్గా ఏం చేయలేదు. 10th వరకు హాస్టల్, 5th నుంచి 10th వరకు హాస్టల్. సో అసలు వంటింటి సైడే వెళ్ళలేదు. తర్వాత ఇంటర్ నుంచి నేను అన్నయ్య హైదరాబాద్లో కొన్ని రోజులు వి స్టేడ్ టుగెదర్ అనమాట, నేను అన్నయ్య మాత్రం. సో అప్పుడు అన్నయ్య వంట అంటే హీ ఆల్సో యూస్ టు ఎక్స్పెరిమెంట్ అనుకుంటా, బట్ తను వండేవాళ్ళు. నేను అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, ఎన్ని బ్రదర్ సిస్టర్స్ ఎంతమంది మధు నీకు? నాకు అన్నయ్య పెద్ద అందరికంటే, తర్వాత అక్క, నేను లాస్ట్. అందుకే ఆ చిన్న పిల్ల ఇది పోలేదు అందరూ, అందుకే ఇంకా భరిస్తున్నారు. ఇంకా మధు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పొంగల్ కూడా మనకి చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంది, ఎక్కడ ఏ రూల్ బ్రేక్ చేయదు. అసలు ఒకవేళ ఇలా చేసుకోవచ్చని కాదు, ఇది ఇలాగే చేయాలి. వంటలో మాత్రం అలా ప్రొసీజర్స్ ఏ ఉండవు. బికాజ్ నేను ఫస్ట్ నేను ఎలా నేర్చుకుంటున్నానంటే వంట ఫస్ట్ నాన్ వెజ్ అస్సలు రాదు. నేను నేర్చుకుంది వెజిటేరియనే నేర్చుకున్నాను. పెళ్ళి తర్వాత శివబాలాజీ గారికి ఫుల్, ఈయనకి నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నాన్ వెజ్ పెట్టేయచ్చు, పాకేది ఎగిరేది ఏదైనా పెట్టేయచ్చు. మనం బాగా రుచిగా వండి ఇది నాన్ వెజ్ అనిపించేస్తే హిల్ ఈట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అంత ఇష్టం కాబట్టి నాన్ వెజ్ ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో కొంచెం అది టచ్ చేయాలంటే ఏదో ఒక లాగుండేది. దో మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు, బట్ నాకు అలవాట్లేదు, నేను పెద్దగా తినేదాన్ని కాదు. సో ఫస్ట్ అంతా ఈయన క్లీన్ చేసి ఇస్తే ఏదో ట్రై చేస్తూ కొంచెం నేర్చుకున్నాను. బట్ లేటర్ ఇప్పుడు ఐ మీన్ ఎక్స్పర్ట్. అండ్ బిర్యానీసే నేను ఒక్క వెరైటీ బిర్యానీ నేర్చుకున్నా, బట్ దాని తర్వాత దాన్ని నా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కసారి మార్చేసి 4-5 వెరైటీలు చేసేస్తాను. కానీ మీరు మధు చేసిన పొంగల్ టేస్టే కావాలి అంటే మాత్రం అది చేసి. అవును, యా. నెయ్యి ఇలా వేసేసి పొంగల్ కాబట్టి నెయ్యితో తాలింపు. అవును, యా. మధు పెద్ద అబ్బాయి పేరేంటి? ధన్విన్. చిన్నడు పేరు గగన్. వీళ్ళిద్దరు వీడియోలు మేము బోల్డ్ చూస్తాం షూటింగ్ లో. గగన్వి చాలా చూసాము. టిక్ టాక్లు, డబ్ స్మాష్లు బాగా చేస్తాడు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వాడు చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని ఎంత క్యూట్ ఉంటాయో. లక్ష్మణుడు లాగా వెళ్ళాడు. మధు వాళ్ళ ఇద్దరు పిల్లల ఫోటో చూద్దాం ఇప్పుడు ఒకసారి.
also plays in me. Gagan's grandmother make video call through me. Thank you. సో ఇప్పుడు ఇది నెయ్యి వేడెక్కింది. వేడెక్కింది. సో జీలకర్ర, సో Okay. పొంగల్లో కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవచ్చు. ఇట్ గివ్ నైస్ టేస్ట్. చిన్నాడు ఏ క్లాస్ చదువుతున్నాడు? చిన్నోడు ఎల్కేజీ. ఎల్కేజీ. సో కరేపాకు, పెద్ద బాబు పచ్చిమిరపకాయలు, పెద్దోడు 4th. పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు. మిరియాలు యా. పొంగల్ అంటే మిరియాలు మస్ట్. ఇవే అబ్బా పంట కింద తగలగానే అబ్బా అనిపిస్తుంది. నేనైతే క్రష్డ్ గా వేస్తాను. ఆ. ఇది అల్లం. అల్లం కూడా చూసారంటే క్రష్ చేసి వేస్తున్నాను, బికాజ్ నాకు పీసెస్ కంటే కొంచెం ఇలా క్రష్ చేసి వేసేసామంటే మనం తినేటప్పుడు పలుకుగా రాకపోతే తినేస్తాం. ఆ ఫ్లేవర్ తినేస్తా. ఈవెన్ ఇది కూడా మిరియం కూడా మనం కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసామంటే తినేస్తాం. ఇలా అయితే తీసి పక్కన పెడతాము. యా. సో కొద్దిగా పసుపు. సో ఫస్ట్ పొంగల్కి అవసరమైన తాలింపు పెట్టేసాం. కొంచెం ఇది ఫ్రై అయిన వెంటనే ఇది boil ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాము. సో పెసరపప్పు. యాక్చువల్లీ ఇవన్నీ కలిపేసి రైస్ కుక్కర్ లో పెట్టేస్తాం కదా, కానీ ఇది ఒక ప్రాసెస్. అవును. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తాం మధు? మోస్ట్లీ ఫామ్కి వెళ్ళిపోతాము. ఈసారి మన ప్రమోషన్స్, మన మూవీ రిలీజ్, ఐ వాజ్ ఎక్సైటెడ్ టు సీ ది ఫిల్మ్ ఇక్కడ, అందుకని వెళ్ళలేదు. బట్ యూజువల్గా అయితే ఫామ్కి వెళ్ళిపోతే అక్కడ భోగి మంటలు అన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో చూసే ఉంటారు మీరు అందరూ మా భోగి ఫొటోస్. సో ఐఎమ్ యాడింగ్ స్పినాచ్ ఆల్సో. ఓకే. ఇది ఉడకపెట్టుకోలేదు, పచ్చిదే. సో ఆకు వేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ కొంచెం ఫ్రై అయితే. అవును. సో పండగ రోజు కూడా నువ్వు హెల్త్ అండ్ న్యూట్రిషన్ వదలలేదు. కొంచెం మూత పెట్టేద్దాం. ఓకే డన్. ఓకే మధు, మరి పాలకూర మగ్గే లోపుగా మన వినయ్ విధేయ రామ షూటింగ్ మొత్తంలో నీకు నచ్చిన ఇన్సిడెంట్, అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననే మూమెంట్ ఏముంది? త్రూఅవుట్ మన షూటింగ్ అంతా మన అందరూ హ్యాపీగానే ఉన్నాం. ఎక్కడ ఒక్క డిస్టర్బెన్స్ లేదు. ప్రతి మూమెంట్ నాకు మెమరీగా అయిపోయింది. అయితే అందరి గురించి ఒక్కొక్క మాటలో చెప్పు. ఫస్ట్ మన హీరో రామ్ చరణ్ గారు. హీజ్ ఎ స్వీట్ ఆర్ట్. నాకు యాక్చువల్గా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం, మర్యాద. ఒక దేవుడిలాగా పూజించే ఒక ఫ్యాన్ నేను. సో ఆ రెస్పెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ చరణ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం తను ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత హంబుల్, మన అందరితో కలిసిపోయి యూజ్ టు. సో ఐ బికేమ్ తనతో వర్క్ చేశాక ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను తనకి. సో చరణ్ ఈజ్ ఎ స్వీట్ ఆర్ట్. మన డైరెక్టర్ బోయపాటి గారు. ఒక హ్యూమన్ బీయింగ్గా ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, మన సెట్లో ఆయనకి తెలియని జూనియర్ ఆర్టిస్ట్ ఉండరు. 2000 మంది ఉన్నా కానీ ఆయనకి తెలియని జూనియర్ ఆర్టిస్ట్ ఉండరు, తెలియని ఫైటర్ ఉండరు. ఫైటర్స్ 300 మంది 500 మంది ఉంటే ప్రతి ఒక్కళ్ళని బాగున్నావా లేకపోతే ప్రతి ఒక్క ఫైటర్ని పేరు పెట్టి పిలుస్తారు. హీ నోస్ ఎవ్రీ వన్. సో అలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ క్యాడర్, వాళ్ళ స్టేచర్, ప్రతి ఒక్కళ్ళని గౌరవించడం ఇస్ లైక్ అలా చూడడం నాకు చాలా నచ్చింది సార్ దగ్గర. అండ్ ఆయన డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు. ఈజ్ లైక్ ఎవరి దగ్గర నుంచి అయినా తనకేం కావాలో అది రాబట్టుకోగలరు. సో హీ హాస్ ద టాలెంట్. స్నేహక్క. స్నేహ అగైన్ ఈజ్ అ స్వీట్ ఆర్ట్. ఐ జస్ట్ లవ్ హర్. మనందరికీ లైక్ అంటే ద బెస్ట్ థింగ్ అబౌట్ హర్ ఈజ్ ఇంత అచీవ్ చేసింది. అంటే తన కెరీర్లో తను పీక్ చూసి చాలా షీ హ్యాస్ అచీవ్డ్ ఎ లాట్. అంత అచీవ్ చేసి కూడా మనలో ఒకలాగా కలిసిపోయి మనందరితో ఈక్వల్గా, లైక్ ఇప్పుడే ఏదో ఈ మూవీతో మనతో స్టార్ట్ చేస్తున్నట్టు తన కెరీర్ని అంత హంబుల్గా మనతో కలిసిపోయి మనతో ఉండడం చాలా నచ్చింది. ఓకే, మిగతా వాళ్ళ గురించి అడగబోయే పొంగల్ ఎక్కడి దాకా వచ్చిందో చూస్తాం. ఓ యా, పాలకూర కూడా ఉడికిపోయింది. సో నౌ విల్ యాడ్ కొర్రలు. ఆల్రెడీ ఉడికించిన కొర్ర. ఉడికించిన కొర్ర. సో ఆల్రెడీ ఉడికించిన కొర్రలు కూడా కొర్రలు వేసేసాము. సో దీని కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలంటే అలాగా. కొంతమందికి మనం ఉప్పు యాడ్ చేయలేదు ఇప్పుడు దాకా.
సో ఉప్పు పాలకూర వేసినప్పుడు వేసినా కూడా ఓకే, లేదంటే ఇప్పుడు వేసుకున్నా కూడా ఓకే. పాలకూర ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం తక్కువ పడుతుందేమో కదా. సో మీకు ఇలా డ్రైగా ఉప్మా లాగా కావాలి, పొడి పొడిగా అంటే ఇలాగే ఉంచుకోవచ్చు. బట్ యూజువల్గా పొంగల్ కొంచెం గ్రీజీగా వాటరీగా గ్రేవీగా ఇష్టపడతాం బాగుంటుంది కాబట్టి కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తాం. యాక్చువల్గా కొరలు మీరు ఎంత యాడ్ చేసినా గ్రీజీ ఇది రాదు, పీల్చేసుకుంటాయి కదా. yeah. సో ఇప్పుడు ఆల్ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకున్నవన్నీ ఆల్మోస్ట్ యాడ్ చేసేసాం కదా పొంగల్కి. అయితే ఇది ఇంకా బాగా ఉడికి దగ్గర పడాలి. అవును అంతే. మరి అలాగే ఇంకా అసలు మిగిలి మిగిలిన వాళ్ళు నా పక్కనే ఉన్నారు ఒకళ్ళు. సో ప్రవీణ నాకు ఈ మూవీ ముందే తెలుసు, మూవీ కంటే ముందే తెలుసు. కొన్ని షోస్కి వెళ్ళున్నాను తను చేసినవి. తర్వాత ఒకసారి వరలక్ష్మి వ్రతంకి ఏమో ఇంట్లో కూడా ప్రోగ్రామ్ చేసాం. సో తను బాగా తెలుసు. బట్ ఈ మూవీ ప్రాసెస్ ద్వారా ఇంకా తెలిసింది నీ గురించి. ప్రతి ఒక్కరిని కేర్ తీసుకుంటుంది తను, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కేర్ తీసుకొని వెరీ ఫ్రెండ్లీ, చాలా స్వీట్గా మాట్లాడుతుంది. సో దట్స్ అబౌట్ యూ. సో మచ్ మదర్. అండ్ అసలు ఆవిడ గురించి మాట్లాడుకోకపోతే ఇప్పుడు అలుగుతుంది కూడా, మీరేనా నేనేమి కాదా అని. హిమజ ఈజ్ లైక్ కమెడియన్ ఆన్ ద సెట్. యా, సో తను జోక్స్ వేస్తూ ఉంటుంది. జోక్స్ కూడా ఎట్లా అంటే ఈ చీమ జోకులు ఉంటాయి కదా, అలాగా అతి తెలివి జోక్స్ అనమాట. సో అంత తెలివి మాకెవరికి ఉండకపోవడం వల్ల మేము ఎవరో చెప్పకపోయే వాళ్ళం. సో బట్ ఫైనల్గా చూస్తే అది అసలు ఆ బుర్రలో ఆ జోక్కి ఆ సొల్యూషన్ ఎలా వచ్చిందా ఇంత ఇదా అన్నట్టు తన జోక్స్ చెప్పేది. ఫస్ట్ తను చెప్పే ముందు మేము నవ్వేసి అమ్మాయి నవ్వేసి చెప్పాలనుకున్నా. సో ఫస్ట్లో కొంచెం ఎలా అబ్బా హిమజకి ఇంత, ఒక మనిషికి ఎలా ఇంత తెలివి అనుకునే వాళ్ళం. తర్వాత అలవాటు అయిపోయింది. యా, ఆర్యన్ రాజేష్ గారు, రవి, మధు వీళ్ళందరూ కూడా వెరీ ఫ్రెండ్లీ. ఎక్కడ అసలు మేము బాకు వెళ్ళిన అజర్బైజాన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కానివ్వండి, షూట్ అయిపోయాక వి ఆల్ యూస్ టు గో అవుట్ ఫర్ షాపింగ్, డిన్నర్స్కి వెళ్ళే వాళ్ళం. సో ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్ వర్కింగ్ అందరితో. ఈరోజు ఇంత మంచి స్వీట్ మెమరీస్లోంచి ఈ సినిమా సక్సెస్ని మేము రియల్గా ఈ పండగకి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే రామ్ చరణ్ గారితో చేయటం ఇది 2వ సినిమా. ఫస్ట్ మూవీ ఎవడు వర్క్ చేశాను. అప్పటికి ఇప్పటికి ఆయనలో చాలా తేడా ఉంది. అప్పట్లో కొంచెం హలో అండి అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం హలో బాగున్నారా, గుడ్ మార్నింగ్, ఆయన పలకరించే విధానం అంత సో స్వీట్ అనమాట. అసలు ఏదో పెద్ద హీరోతో అమ్మో మెగాస్టార్ గారి కొడుకు ఆయనతో వర్క్ చేస్తున్నాం అనే ఫీల్ సినిమా స్టార్ట్ ఎండ్ ఎక్కడ అనిపించలేదు. చాలా జోల్గా, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ చరణ్ గారు, మీతో కలిసి ఇంత మంచి హిట్ సినిమా చేయడం నిజంగా ఇయర్ మా ఇద్దరికి అంటే మా ఫ్యామిలీ అందరికీ బ్లెస్డ్. మోర్ దాన్ అంటే నోయింగ్ యూ యాజ్ ఎ పర్సన్, ఒక ఆల్మోస్ట్ ఒక 40-50 days మీతోటి కలిసి వర్క్ చేసి నోయింగ్ యూ యాజ్ ఎ పర్సన్ వాజ్ ఈవెన్ మోర్ ప్లెజర్. యా, మా మూవీ సంగతులు చాలా మాట్లాడేసుకున్నాం, అన్నీ చెప్పేసాము. అయితే వినయ్ విజయ రామ సంగతులు అన్నీ మాట్లాడేసాం కదా. మరి మధు ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి కదా, మన గెస్ట్ కదా. మధు, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఎట్లా? ఇట్స్ లవ్ కమ్ అరేంజ్డ్ కమ్ అన్ని కమ్లు. యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒక ఫిల్మ్ చేసాం, ఇంగ్లీష్ కారణ్ అని తమిళ ఫిల్మ్ చేసాం. అక్కడే తెలుసు తను. వాళ్ళ లవ్ స్టోరీ పాత రుద్ది కొత్తగా చూసారు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు. సో మా ట్విస్ట్ చెప్తాను. సో అలా తెలుసు. అండ్ ఫ్యామిలీస్, మా అమ్మ వాళ్ళ మదర్ మాట్లాడుకునే వాళ్ళు, దేవర్ ఆల్సో గుడ్ ఫ్రెండ్స్ అయ్యారు. సో దాని తర్వాత ఈయనకి మ్యాచెస్ చూస్తుండారంట ఆ టైంలో. సో దెన్ అత్తమ్మ సెడ్ లైక్ హౌ మధు ఎలా ఉంటుంది అని. దెన్ హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. దాని తర్వాత మాకు పెళ్ళికి 3 years గ్యాప్ తీసుకున్నాం. మేము ఇద్దరం చాలా బిజీగా ఉన్నాం ఆ టైంలో అనుకున్నప్పుడు. సో 3 years గ్యాప్లో మేము లవ్ చేసుకున్నాం అనమాట. అంటే 2 స్టోరీస్, అట్ అరేంజ్డ్ స్టోరీ అండ్ లవ్ స్టోరీ. యా. సో
ట్విస్ట్ ఏంటంటే దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ లైక్ మనం ఎంత లవ్ చేసుకున్నా ఏం చేసినా ఎట్లా ఉన్నా పెళ్ళయి ఒక ఇంట్లో ఉండేటప్పుడు ఫైనల్లీ వెన్ యూ బోత్ ఆర్ టుగెదర్ ఇన్ ద హౌస్ చాలా గొడవలు వస్తాయి. అవునా? సో అలా విపరీతంగా గొడవలు పడేవాళ్ళం. సో చాలా కొట్టుకొని ఫైనలీ లైక్ ఓకే వీఆర్ ఎట్ పీస్ అనమాట. ఇప్పుడు ఓ వరల్డ్ వార్ అంతా అయిపోయింది, నౌ పీస్ ఎవ్రీవేర్. సో తనకు కోపం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నేనేమన్నా డిస్టర్బ్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసు. కాబట్టి నౌ అల్టిమేట్లీ లవ్ విన్స్ అనేది మాకు అర్థమైంది. అంటే ఆ కపుల్ మధ్య ఉన్న లవ్ బాండ్ అనేది ఎప్పటికైనా అంటే రిలేషన్ పడితే డెఫినెట్ గా ఎనీ రిలేషన్ లో ఉన్న ఎంజాయ్మెంట్ ని మనం డెఫినెట్ గా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ చెప్తారు మాకు లైక్ మీరిద్దరు వెరీ గుడ్ కపుల్, మిమ్మల్ని చూస్తుంటే లైక్ వీఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యూ, మీలాగా ఉండాలని అని చాలా మంది చెప్తారు. సో అలా చెప్పే వాళ్ళందరికీ ఐ జస్ట్ వాంట్ టు సే లిటిల్ థింగ్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, బట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ లవ్ ఆన్ ఈచ్ అదర్. ఓకే డన్. నువ్వు చేసే వంటల్లో ఇది నేనే చేయగలను, ది బెస్ట్ రెసిపీ నాలాగా ఎవరు చేయలేరు అనుకునేది ఏంటి? పప్పుచారు, ఫిష్ ఫ్రై. అబ్బబ్బా ఏం కాంబినేషన్! పండగ పుట్ట రేపన్నీ ఇవే అమ్మ, కనుమ రోజు మొత్తం పప్పుచారు, ఫిష్ ఫ్రై. మధు నేను వచ్చేస్తాం. యా డెఫినెట్ గా ఈ రెండు నువ్వు నాకు రేపు పెట్టాలి. డెఫినెట్ గా. అండ్ దోశ, చికెన్ పులుసు. నోరు వద్దు, ఈ ఒక్కరోజు ఆగాలి పండగ కదా. సో ఇలా యా ఆల్మోస్ట్ అయిపోయింది మంది, ఇట్స్ రెడీ. నీకు శివబాలాజీ గారు ఇప్పటి వరకు మీ జర్నీలో ఇచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇంకా వేరే ఎవరన్నా అయితే తనని భరించలేరని. చాలా బాగుంది. ఆయన ఒరిజినల్ గానే ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే శివబాలాజీ గారు ఏది ఎక్స్ప్రెస్ చేయరు. స్పెసిఫిక్ గా తన ఎక్స్ట్రీమ్ ఇది చూడాలంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటి ఉంది. ఆ గ్యాంగ్ లో చూస్తే ఆయన ఒకళ్ళేనా అన్న డౌట్ వస్తుంది నీకు. సో అయిపోయింది, రెడీ. సో సర్వింగ్ బౌల్ లో తీసేస్తాను. యా కొరలు, పాలకూర, పొంగల్ రెడీ. సో టేస్ట్ చూసి టెల్ మీ. మధు నువ్వు కూడా. యా మాత్రం కొంచెంసేపు పూసుకుంటా, ఇంకా స్పూన్ నిండా వచ్చింది. నేను నీ రివ్యూ ఇచ్చే వరకు నేనేం చెప్పదు. తిరిపోయింది. సేమ్ రైస్ తో ఉన్న టేస్ట్ లానే ఉంది, కాదు డిఫరెంట్ గా ఉంది. కొంచెం ఆ కొరల ఫ్లేవర్ ఉంది దీనిలో కూడా, కొరలు తగులుతున్నాయి ఉంటది. అన్నం మెత్తగా వెళ్ళిపోద్ది కదా, చక్కగా నవలటానికి బాగుంది పంట కింద. సో చాలా చాలా టేస్టీగా చేసావు మధు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ గా అమ్మ చేతి వంటకి వచ్చి నువ్వు నేర్చుకున్న ఒక మంచి రెసిపీని చాలా చాలా టేస్టీగా తినిపించావు. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి శుభాకాంక్షలు నీకు అండ్ మీ ఆడియన్స్ అందరికి. అండ్ అమ్మ చేతి వంట ముందు రోటి పచ్చడియా, చట్పట్ రోటి పచ్చడి. సో అక్కడ నుంచి అమ్మ చేతి వంట ఇలాగే యూ షుడ్ కీప్ ఆన్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో కంటిన్యూ చేయాలని, ఇట్ షుడ్ బి ఈవెన్ మోర్ బిగ్గర్ హిట్ అని ఐఎమ్ ప్రేయింగ్. థ్యాంక్ యూ సో మచ్ మధు, థ్యాంక్స్ సో మచ్. అదండి ఈరోజు మన సంక్రాంతి స్పెషల్ అమ్మ చేతి వంట. చాలా చాలా సరదాగా చాలా చాలా కబుర్లతో మా మధు చెప్పిన బోల్డ్ విషయాలతో అలా టైం ఇట్లే అయిపోయింది కదా. అలాగే రేపటి కనుమ స్పెషల్ అమ్మ చేతి వంటలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.